ఒకరోజు నారదముని గర్వంగా విష్ణువు దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. ప్రభూ, నేను ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ నీ నామస్మరణ చేస్తూనే ఉంటాను. మరి నాకన్నా గొప్ప భక్తుడు ఇంకెవరుంటారు? నీకు అందరిలో ఎక్కువ ఇష్టం నేనే కదా. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, నారదా, నీకన్నా నాకు ఇంకా ప్రియమైన భక్తుడు ఉన్నాడు అంటాడు. అది విని నారదముని ఆశ్చర్యపోతాడు. నాకన్నా గొప్ప భక్తుడా? ఆయన ఎవరు ప్రభూ అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు భూమిపై ఉన్న ఒక సాధారణ రైతును చూపిస్తాడు. నారదుడు ఆ రైతును గమనిస్తాడు. ఆ రైతు ఉదయం లేచి ఒక్కసారి నారాయణ అంటాడు. తర్వాత రోజంతా పొలంలో కష్టపడతాడు. మధ్యలో ఇంకొన్నిసార్లు దేవుడిని తలుస్తాడు. రాత్రి పడుకునే ముందు మరోసారి నారాయణ అంటాడు. ఇది చూసి నారదుడు ఆశ్చర్యపడి ఇలా అంటాడు. ప్రభూ, ఇతను రోజుకు కేవలం కొన్నిసార్లే నీ పేరు జపిస్తున్నాడు. నేనైతే ప్రతీ క్షణం నీ నామమే జపిస్తుంటాను. మరి ఇతనీలా గొప్ప భక్తుడు? అప్పుడు విష్ణువు ఒక నూనెతో నిండిన పాత్ర తీసుకుని నారదుడికిస్తాడు. ఈ పాత్రను చేతిలో పట్టుకుని భూమి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిరా, కాని ఒక్క చుక్క నూనె కూడా కింద పడకూడదు అంటాడు. నారదుడు చాలా జాగ్రత్తగా నడుస్తాడు. పూర్తిగా పాత్రపైనే దృష్టి పెడతాడు. చివరికి ఒక్క చుక్క కూడా పడకుండా తిరిగి వస్తాడు. అప్పుడు విష్ణువు అడుగుతాడు. నారదా, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు నా పేరు జపించావు? నారదుడు తలదించుకుని, ప్రభూ, ఒక్కసారి కూడా జపించలేకపోయాను. నా దృష్టంతా నూనె పాత్రపైనే ఉంది అంటాడు. అప్పుడు విష్ణువు స్నేహంగా చెప్తాడు. నారదా, నీకు ఒక పాత్ర బాధ్యత ఇస్తే నన్ను తలచుకోలేకపోయావు. కాని ఆ రైతు కుటుంబం, పొలం, జీవితం, ఎన్నో బాధ్యతల మధ్య కూడా రోజుకు కొన్నిసార్లు నన్ను నిజమైన భక్తితో తలుస్తున్నాడు. అందుకే అతను నాకు ఎంతో ప్రియమైన భక్తుడు.